తెలంగాణ ప్రజానాయకుడు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ, ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ వారు ఒప్పుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. మంత్రులు మరియు శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జెడ్పీ చైర్మన్స్, మిగతా డిగ్నిటరీస్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు వచ్చిన పత్రికా మిత్రులకు, ఈరోజు వచ్చిన ఆశేష స్టూడెంట్స్ అండ్ ఆశేష జనం ఒక 2 రోజుల లోపలనే పిలిపిస్తే మీరు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి తోడ్పడినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒక 2 విషయాలు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హెల్త్ మిషన్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే మాకు తెలిసినంత వరకు, నేను ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేము నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని విషయాలు తెలుసు. హెల్త్ మిషన్ లోపల 2040లో ఈ రాష్ట్రం లోపల 8 మెడికల్ కాలేజీలే ఉండేది ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వం ద్వారా. మైనారిటీస్ 3 మెడికల్ కాలేజీలు ఉండే. తర్వాత ఈ ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహించబడే మెడికల్ కాలేజీలు దాదాపు 9 కాలేజీలు ఉండే. ఇప్పుడు గత 8 సంవత్సరాల లోపల ఈ రాష్ట్రం లోపల 8 నుంచి 19 మెడికల్ కాలేజీ చేశారు. సో ముఖ్యమంత్రి గారి యొక్క మిషన్ రూరల్ హెల్త్ మిషన్ అంటే ప్రతి ఒక్క జిల్లా లోపల ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడాలి ప్రభుత్వం ద్వారా. మిగతా ప్రైవేట్ సంస్థలు కూడా ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వారిని కూడా వారు ప్రోత్సహిస్తున్నారు. సో ఈ మెడికల్ కాలేజీ వలన మనకు ఉన్న సీట్లు 2014 ఉన్న సీట్లు దాదాపు డబుల్, అంటే అప్పుడు 1600 సీట్లు ఉంటే ఆల్మోస్ట్ 3000 మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్యకాలు చదువుకునే, అంటే ఉచితంగా వాళ్ళు ₹1 డబ్బులు కట్టకుండా ప్రభుత్వ వైద్యశాలలో కూడా కాలేజీలో చదువుకుంటానికి వాళ్ళ యొక్క అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అనేది ఇంకా అద్భుతం. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఈ ఒక్క సంవత్సరంలో అంటే గౌరవ హరీష్ రావు గారు మంత్రి ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పరిచారు ఈ సంవత్సరమే. సో అందుకొరకు త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలో ఆల్మోస్ట్ 19 అయిపోయినాయి. ఇంకో 10 కాలేజీలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క జిల్లా లోపల మన ప్రభుత్వం ద్వారా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇక పోతే మన ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచిన మెడికల్ కాలేజీలు సరే గత కొద్ది రోజుల లోపల తక్కువ వచ్చారనుకోండి. దాదాపు ఇప్పుడు ఉన్న 16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల సీట్లు కూడా 50%. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 లోపల విద్యార్థుల మీద బర్డన్ పడద్దని ఉద్దేశంతో 7 ఏళ్ల కింద ఏది ఉన్నా కూడా అదే ఫీజుతో కూడా ఇప్పుడు ఈ ప్రైవేట్ వైద్య కళాశాలలు ముందుకొచ్చారు. వారు కూడా కేసీఆర్ యొక్క దృక్పథాన్ని సహకరించే ఉద్దేశంతో ఫీజులు కానీ అంటే దాదాపు 50%. ఇప్పుడు దాదాపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా 3000 సీట్లు ఉన్నాయి. 15 సీట్లు గవర్నమెంట్ యొక్క విద్యార్థులు దాంట్లో అడ్మిషన్ పొందుతారు. సో వారికి కూడా 7 సంవత్సరాలు కూడా వారికి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగడం ఉద్దేశంతో సేమ్ ఫీజులతో కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలనే ప్రోత్సహిస్తారు. 2017 నుంచి మేనేజ్మెంట్ కోటా అనేదే లేదు. అన్నీ కూడా కాలేజీ యూనివర్సిటీ ద్వారానే వాళ్ళని మెరిట్ మీద వాళ్ళను భర్తీ చేయడం జరుగుతుంది. సో అందుకొరకు ఈవెన్ మేనేజ్మెంట్ ఫీజులు కూడా 2014 నుంచి మేనేజ్మెంట్ ఫీజులు కూడా పెంచలేదు. అంటే ప్రజలకు తెలియాలి ఇది, ఎందుకంటే విద్యార్థుల మీద బర్డన్ కాకుండా మెడికల్ వ్యవస్థను ఏ విధంగా వారు ప్రోత్సహిస్తున్నారు ప్రైవేటు అండ్ ప్రభుత్వం. ఇక నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రైవేట్ వైద్య కళాశాల అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వేరు, ప్రైవేట్ వైద్య కళాశాల వేరు. ఇవన్నీ చారిటబుల్ ఆర్గనైజేషన్ కింద ఈవెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు నడుపుతారు, కానీ దాంట్లో కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అయితే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో చేరిన విద్యార్థులు 50% ప్రభుత్వం, మిగతా వాళ్ళు మెరిట్ స్టూడెంట్సే మరి వీళ్ళు చదువుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా హాస్పిటల్ లోపల ఇక్కడ క్లినికల్ మెటీరియల్ అవైలబుల్ చేసే బాధ్యత మేనేజ్మెంట్ల మీద కాదు, ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తే ఈ విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను మనం అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ వైద్య టీచింగ్ హాస్పిటల్ లోపల ఏ విధంగా అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్నదో
ఈ కళాశాలను కూడా మీరు ప్రోత్సహిస్తే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అంటే అక్కడంటే సపోజ్ మన కేసీఆర్ కిట్ అనేది చాలా మన దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టించిన పథకం అది. ఆ కిట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ మీరు అలో చేయకున్నా మీరు ఈ ప్రైవేట్ వైద్య కళాశాల ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అటాచ్ చేస్తే మన వాళ్ళ చదువుకునే విద్యార్థులకు క్లినికల్ మెటీరియల్స్ అవైలబుల్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా హ్యూమన్ రిసోర్స్ చాలా ఉన్నాయి. నర్సింగ్ విద్యార్థులు ఉంటారు, మెడికల్ విద్యార్థులు ఉంటారు. మెడికల్ కళాశాలలో కూడా ఎస్పీఎం అనే డిపార్ట్మెంటే ఉంటుంది, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. సో ఆ విద్యార్థులందరితోనూ కూడా మన గ్రామంలో కూడా హెల్త్ మిషన్ లోపల కూడా వీళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఇంత పెద్ద గొప్ప అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో 6,000 మెడికల్ సీట్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం. కాబట్టి రాను వైద్య విద్యార్థులు వాళ్ళు పాస్ అవుట్ అయ్యి కూడా మన రూరల్ ఏరియాలు కూడా వాళ్ళు సేవలు అందించే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రైవేటు వైద్య కళాశాలను అనుకుంటా ఈ ప్రైవేట్ అటానమస్ ఓన్లీ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, కానీ మిగతా అన్ని ఎట్పార్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ పరంగానే ఏదైతే వాళ్ళు వైద్య సేవలు అందిస్తారో మన ఈ హాస్పిటల్స్ వచ్చి ఆ వైద్య సేవలు అందించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పరంగా ఈ కళాశాలన్నీ సహకరిస్తాయి. ఓన్లీ ఒకటేనది ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏ విధంగా ఉన్నదో ఈ టీచింగ్ హాస్పిటల్కు వీటికి కూడా అవకాశం కల్పిస్తే మన దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను మనం అందించవచ్చని నా యొక్క విజ్ఞప్తి. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే మన విద్యార్థులకు చాలా సహకరిస్తూ ఉంటుంది. మన ప్రైవేటు విద్యా సంస్థలు ముఖ్యమంత్రి గారు ఏ పని ఏమన్నా కూడా అంటే హెల్త్ మిషన్ లోపల ఏ ప్రోగ్రాంలో పాల్గొనమని కూడా వాళ్ళు కూడా చాలా సిద్ధంగా ఉంటారు. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పాను. సో ఈరోజు చాలామంది విద్యార్థులు కేసీఆర్ గారి మీటింగ్ అని చెప్పి సార్ మేము వస్తాం అంటే యూత్ ఎప్పుడైతే 20 సంవత్సరాల లోపల కేసీఆర్ గారు మొదటి ఉద్యమం చేశారో అప్పుడు పుట్టిన వ్యక్తి ఇవాళ మా స్టూడెంట్ అయిపోయాడు, విద్యార్థి అయిపోయాడు. వాళ్ళు కూడా కేసీఆర్ గారిని చూసే అవకాశాలు లేవు. వాళ్ళు ఏదైనా పేపర్లో చూస్తారు కానీ కేసీఆర్ గారు వస్తారనగానే మేము వస్తాం మీటింగ్ అని చాలా పెద్ద ఎత్తున మా విద్యార్థులందరూ కూడా కేసీఆర్ గారికి చూడాలనే ఉద్దేశంతో వారికి వచ్చి మీటింగ్ అటెండ్ అయిపోయి కేసీఆర్ గారి సందేశాన్ని వినాలనే వాళ్ళకు చాలా కుతూహలమైన కోరిక ఉన్నది. అట్లే మన దగ్గర ఉన్న గ్రామ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ప్రజలు అందరూ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి వరకు కూడా అందరూ ప్రజాప్రతినిధులే. సో వాళ్ళందరూ కూడా చాలా కుతూహలంగా కేసీఆర్ గారి ఈ యొక్క ముఖ్యమైన సందేశం ఈ దసరా సందర్భంగా వారి సందేశం ఇస్తారని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు.